చపాతీలో క్యారెట్ అండి తాళింపు. దీంట్లోకి పెసరబ్యాళ్ళు కొన్ని కడుక్కొని ఇలా నానబెట్టాలండి. ఇది నానబెట్టాలా, ఇట్లా నానబెడితే బాగుంటుందండి. నానబెట్టి ఇది ఒక అరగంట అయిన తర్వాత తిరుగుబాత వేయాలండి. నానబెట్టి ఒక అరగంట అయిన తర్వాత ఇట్లా బాగా కలిపేసి నానబెట్టి మూత పెట్టాలండి. ఇట్లా బాగా కలిపి బాగా మెత్తగా అయిన తర్వాత ఇట్లా మూత పెట్టాలండి. ఇట్లా మూత పెట్టాలండి. ఇట్లా మూత పెట్టాల. ఇట్లా మళ్ళీ దీంట్లోకి పచ్చిమిరపకాయ, జీలకర్ర, తెల్లగడ్డ, కొబ్బరి ఆడేసుకోవాలి. ఎర్రగడ్డ కానీ ఏం వేయకూడదండి. లాస్ట్లో కొత్తిమీర వేయాలండి. దీనికి బీట్రూట్కి అంత ఎర్రగడ్డ వేయమండి మేమైతే. తిరుగుబాతు వేసుకొని బీట్రూట్, దీనికి పప్పులు, కొబ్బరి, తెల్లగడ్డ వేయాలండి అంతే. దీనికి పచ్చిమిరపకాయ, కొబ్బరి, తెల్లగడ్డ, జీలకర్ర ఈ తాళింపుకి. ఈ బీట్రూట్ తాళింపుకి కొబ్బరి, పప్పులు, తెల్లగడ్డ, కారం పొడి వేయాలండి. దీనికి చూడండి, ఇది బీట్రూట్ తాళింపు అండి. బీట్రూట్ తాళింపు ఇట్లా వేసుకోవాలండి. బీట్రూట్ తాళింపు ఇట్లా వేసుకోవాలి. ఇది మిక్సీకి వేసుకోవాలండి. అది నానే లోపల ఇది చేసుకోవాలండి. కారం పొడి ఇది కొంచెం వేగిన తర్వాత కారం పొడి వేయాలండి. లాస్ట్లో కొత్తిమీర చల్లాలి అంతే. లాస్ట్లో కొత్తిమీర చల్లాలండి. పసుపు వేయాల. ఇది వేసిన తర్వాత పసుపు వేయాలండి. పసుపు వేయాల. బాగుంటుందండి. పసుపు వేసి బాగా వేగిన తర్వాత చాలా బాగుంటుందండి చపాతీలోకి. నేను ఇది రెండే ఉంటే టోటల్గా ఇలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, తాళింపు చపాతీలోకి భలే ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది. ఎర్రగడ్డ ఏమి వేయకూడదండి. ఇట్లా ప్లెయిన్గా ఇట్లా చేయాల. దీనికి ఇట్లా చేయాలండి. చాలా బాగుంటుంది చపాతీకి అయితే. ఇది క్యారెట్, పెసరబ్యాళ్ళు భలే ఉంటుందండి. గట్టిగా ఇట్లా చేయాలండి. బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలకి బాగుంటుంది, పూరీలకి బాగుంటుంది. ఆయ రొట్టి అని చేస్తామండి మేము ఆంధ్రాలో. 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాస్ మైదా ఉడికించి చపాతీలాగా తిక్కుతామండి. భలే దాంట్లోకి నూనె వంకాయ భలే ఉంటుందండి. నూనె వంకాయ కూర ఒకరోజు చేస్తాను.